లోక్సభ ఎన్నికల రేస్లో ఈసారి కారు ఉంది. కానీ కారులో మాత్రం కల్వకుంట్ల కుటుంబం లేదు. పార్టీ ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్న కేసీఆర్ కుటుంబం ఈ పార్లమెంట్ ఎన్నికలకు మాత్రం దూరంగా ఉండిపోయింది. కష్టకాలంలో క్యాడర్లో ఉత్సాహం నింపాల్సిన పరిస్థితుల్లో కేసీఆర్ తాజా నిర్ణయానికి కారణం ఏంటి? ఈ నిర్ణయం తాత్కాలికమా లేక వ్యూహాత్మకమా? గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తెచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో రెట్టించి ఉత్సాహంతో పార్లమెంటు బరిలోకి దిగింది హస్తం పార్టీ. మరోవైపు 400+ టార్గెట్తో దూసుకుపోతోంది కమలం పార్టీ. అయితే 10 ఏళ్ల పాటు తెలంగాణ రాజకీయాలను శాసించిన బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీని దారుణంగా దెబ్బతీసింది. గులాబీ నేతలంతా పోటీపడి ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. దీనికి తోడు లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఆ పార్టీని మరింత ఇబ్బందుల్లో పెట్టేసింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలకు పూర్తిగా దూరమైంది కల్వకుంట్ల కుటుంబం. లోక్సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది బీఆర్ఎస్. దీంతో కేసీఆర్ కుటుంబం లోక్సభ బరిలోకి దిగడం లేదన్న విషయం స్పష్టమైపోయింది. గత 20 సంవత్సరాలలో కేసీఆర్ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉండడం ఇదే మొదటిసారి. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో రాజకీయ పార్టీని స్థాపించింది మొదలు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి లోక్సభ ఎన్నికల్లోనూ కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తూనే ఉన్నారు. కానీ మొట్టమొదటిసారి ఈ సంప్రదాయానికి బ్రేక్ పడింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఆ కుటుంబం నుంచి ఒక్కరూ పోటీ చేయడం లేదు. పార్టీని పెట్టిన తర్వాత ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం. 2001 టీఆర్ఎస్ పేరుతో పార్టీని స్థాపించిన కేసీఆర్ 2004 లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగాను బాధ్యతలు నిర్వహించారు. 2006తో పాటు 2008లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ తన స్థానాన్ని కాపాడుకున్నారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి, లోక్సభ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి 2 చోట్ల గెలిచారు. మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేసి గజ్వేల్ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అదే ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేసినా ఓడిపోయారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో మెదక్ నుంచి కేసీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులు పోటీ చేస్తారన్న వార్తలొచ్చాయి. కానీ అవి వర్కౌట్ కాలేదు. నిజామాబాద్ స్థానం నుంచి కవితకు అవకాశం లభిస్తుందన్న వార్తలు వెలువడ్డాయి. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టు కావడంతో అది కూడా వర్కౌట్ కాలేదు. ఇంకోవైపు ఇంతకాలం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేసీఆర్ సమీప బంధువు జోగినపల్లి సంతోష్ పదవీకాలం కూడా వచ్చే నెల 2న ముగిసిపోతుంది. దీంతో పార్లమెంటు ఉభయ సభల్లో కేసీఆర్ ఫ్యామిలీ బంధువులు ఒక్కరూ కూడా లేకపోవడం ఇదే తొలిసారి. కేసీఆర్ తరచూ చెప్పినట్టు గుప్పెడు మంది నాయకులతోనే టీఆర్ఎస్ ఏర్పడింది. అనతి కాలంలోనే తెలంగాణ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించింది. తెలంగాణ ఉద్యమాన్ని ఓ రేంజ్కు తీసుకువెళ్లింది. తెలంగాణ రాష్ట్ర సాధనతో 2 సార్లు అధికారం చేపట్టింది. రాష్ట్ర రాజకీయాలను శాసించింది. ఇప్పుడు ఓటమితో పార్టీ పరిస్థితి తలకిందులైపోయింది. అయితే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు క్యాడర్లో ఉత్సాహం నింపాల్సిన స్థితిలో కేసీఆర్ కుటుంబం పార్లమెంట్ ఎన్నికలకు దూరంగా ఉండిపోవడం బీఆర్ఎస్లోనే చర్చనీయాంశమైంది. గెలిచినా ఓడిపోయినా లోక్సభ ఎన్నికల బరిలో ఉండడం పార్టీ లీడర్లకు నైతికంగా మద్దతు ఇచ్చినట్లయ్యేది. కానీ అసలు పోటీ నుంచే తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది.